కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ దానాలు చేయడం వల్ల శివకేశవులు మీకు రెట్టింపు ఫలితాన్ని అందజేస్తారు. మొదటగా అన్నదానం. మీ అందరికీ తెలిసిందే, అన్ని దానంలోకి అన్నదానం చాలా గొప్పదండి. అండ్ ఈశ్వరుడికి చాలా ఇష్టమైన దానం ఏదైనా ఉందంటే అది కేవలం అన్నదానమే. ఎవరైతే ఈ కార్తీక మాసంలో అన్నదానం చేస్తారో వాళ్ళకి కొన్ని వేల వందల రెట్ల ఫలితాన్ని ఈశ్వరుడు అయితే అందజేస్తాడు. రెండోది వృక్షదానం. ఎవరైతే తులసి చెట్టు, బిల్వపత్రం ఇలాంటి వృక్షదానం చేస్తారో లేదా వృక్షాలను నాటుతారో వాళ్ళైతే విష్ణు కృపను పొందుతారు. అండ్ మూడోది వస్త్రదానం. ఎవరైతే ఈ కార్తీక మాసంలో లేని వారికి వస్త్రదానం చేస్తారో వాళ్ళు శివకేశవుల యొక్క ఆశీస్సులను తప్పకుండా పొందుతారు. చివరిగా ముఖ్యంగా దీపదానం. దేవాలయాల్లోనూ ఇంటిలోనూ తరచూ కార్తీక మాసం మొత్తం దీపాలను వెలిగిస్తారు. వాళ్ళని శివకేశవులు ఇచ్చి పూర్వజన్మ కర్మ ఫలితాన్ని తీసేసి మంచి ఫలితాన్ని అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే నార్మల్ గా ఉన్న డేస్ లో ఈ దానాలు చేయడం ఒక ఎత్తు, ఈ కార్తీక మాసంలో ఈ దానాలు చేయడం ఇంకొక ఎత్తు. ఈ జీవిత కాలం దానం చేసిన రాని ఫలితం కేవలం ఈ కార్తీక మాసంలో 30 రోజులు చేస్తే కొన్ని వందల వేల రెట్టింపు ఫలితాన్ని మీరు పొందుతారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఈ దానాలు చేద్దాం. మన జీవితాన్ని ఈశ్వరుడు వైపు నడిపిద్దాం. హర హర మహాదేవ్.